హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనము నైన్త్ క్లాస్ బయాలజీ అండ్ సిక్స్త్ క్లాస్ బయాలజీ క్లాసెస్ అయితే ఫినిష్ చేసాం. ప్రజెంట్ ఇప్పుడైతే సెవెంత్ క్లాస్ బయాలజీ అంటే సెవెంత్ క్లాస్ సైన్స్లో ఉన్నటువంటి బయాలజీ లెసన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా మొదటి పాఠమైనటువంటి మొక్కలలో పోషణ అనేటువంటి లెసన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే ఈరోజు రెండవ పాఠమైనటువంటి జంతువులలో పోషణ అనేటువంటి లెసన్ అయితే డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందుగా మొక్కలలో పోషణ అనేటువంటి లెసన్ ఇంకా ఎవరైనా వినకపోతే దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ తర్వాత ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే మనకి హౌస్ వైఫ్ని దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న ప్లాన్ అయితే చేయడం జరిగింది. అది ఏంటి అంటే ఎవ్రీడే నైట్ 10 to 11:30 ఆర్ 12 దాకా జీకే డైలీ గ్రూప్ డిస్కషన్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఆల్రెడీ అది కంటిన్యూ అవుతుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి మీరు కామెంట్ బాక్స్‌లో మీ ఇంట్రెస్ట్‌ని తెలియజేయండి. నెక్స్ట్ నేను వీడియో చేసేటప్పుడు జూమ్ ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ సెండ్ చేస్తా మీకు. మీరు ఆ వాట్సాప్ గ్రూప్‌లో మీరు జాయిన్ అయిపోతే మీకు ఎవ్రీడే జూమ్ లింక్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా అనమాట. ఓకేనా? సో, జీకేలో ఇప్పుడు ఫర్ సపోజ్ ఐక్యరాజ్య సమితి ఉంది. దాన్ని ఒక్క రోజులో చదవాలంటే కష్టం. గ్రూప్ డిస్కషన్‌లో అయితే కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుంటూ, ఎదుటి వ్యక్తులు తెలిసిన వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు చెప్తూ, మనం అట్లా డిస్కస్ చేసినప్పుడు బాగా గుర్తుంటది. కాబట్టి 3 డేస్, 4 డేస్ కలిపి ఒక చిన్న టాపిక్ కంప్లీట్ అయ్యేలాగా, లేదంటే చిన్న చిన్న టాపిక్స్ ఉంటే 1 డేలో కంప్లీట్ అయ్యేలాగా అలా ప్లాన్ చేస్తున్నామనమాట. ఆల్రెడీ అది రన్ అవుతూ ఉంది. మీలో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్పండి. ఓకేనా? మరి లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. చూడండి, జంతువులలో పోషణ అంటున్నాం. ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. పోషణ అంటే ఏంటి అని. పోషణ అంటే ఏంటి? జీవి ఆహారాన్ని తీసుకునే విధానము మరియు దానిని వినియోగించుకునే విధానాన్నే మనము పోషణ అని చెప్పాం. మరి జంతువులలో పోషణ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి సముద్ర నక్షత్రం అంటున్నాం. సముద్ర నక్షత్రము కాల్షియం కార్బోనేట్‌తో ఏర్పడిన గట్టి కర్పరాలను గల జంతువులను కూడా తింటుంది. ఓకేనా? చూడండి, గట్టి కర్పరాలు కలిగినటువంటి జంతువులను కూడా తినే కెపాసిటీ దేనికి ఉందని చెప్తున్నాను? సముద్ర నక్షత్రానికి ఉంది. అదేవిధంగా సముద్ర నక్షత్రము తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపి జంతువును మింగుతుంది. ఓకేనా? ఏదైనా జంతువు దాని దగ్గరలో ఉన్నప్పుడు అది ఏం చేస్తదంట? తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపుతదంట. జస్ట్ నోటి ద్వారా కొన్ని జంతువులైతే ఏం చేసాయి? తన నాలుకతో పట్టుకొని మింగుతాయి. కానీ సముద్ర నక్షత్రం మాత్రం తన నోటి ద్వారా ఏకంగా జీర్ణాశయాన్నే బయటికి పంపిస్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేసుకుంటది. ఓకేనా? నెక్స్ట్, పాల దంతాలు ఊడిపోయే వయస్సు ఎంత? మనకు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో అయితే ఏమనుంది అంటే 6-8 సంవత్సరాలు అని ఉంది. కొన్ని దాన్లలో అటు ఇటు ఉంటది నంబరు. బట్ మనకి టెక్స్ట్ బుక్స్ ప్రామాణికం కాబట్టి 6-8 సంవత్సరాలు అనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీకు కొంచెం డయాగ్రమాటిక్‌గా చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి దంతాలు రకాలు. దంతాలు రకాలు వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయంటే, ఒక్క నిమిషం. చూడండి, దంతాలు రకాలు. మనము నోటిలో మన దంతాలను ఇలా 2 భాగాలుగా చేసినప్పుడు ఒక సైడ్ ఉన్నటువంటి భాగంలో ఎన్ని ఉంటాయంటే కుంతకాలు అనేవి 2 కుంతకాలు ఉంటాయి. రదనికలు అనేవి 1 ఉంటది. నెక్స్ట్ చర్వనకాలు అనేవి 2 ఉంటాయి. నెక్స్ట్ అగ్రచర్వనకాలు అనేవి 2 ఉంటాయి. చర్వనకాలు అనేవి 3 ఉంటాయి. ఓకేనా? కుంతకాలు 2, రదనికలు 1, అగ్రచర్వనకాలు 2, చర్వనకాలు 3. ఓకేనా? చూడండి, అప్పుడు మొత్తం ఎన్నయినాయి? 4, 5, 8. మనకిట్లా 4 పార్ట్స్ కదా! ఇక్కడ 1 పార్ట్, 2 పార్ట్, మళ్ళీ పైన దవడలో కూడా 3, 4. మరి ఒక్క సైడ్ 8 ఉన్నాయంటే 4 సైడ్‌లకి ఎన్నయితాయి అప్పుడు? 8 నల్ల 32. అంటే మన మొత్తం దంతాల సంఖ్య ఎంత? 32. ఓకేనా? ఇది మనకి దంతాలు రకాలకు సంబంధించి. ఓకేనా? మళ్ళీ
కుంతకాలు అంటున్నాం గదా! మరి కుంతకాల యొక్క విధి ఏంటి అంటే, ఇవి కత్తరిస్తాయి. ఆహారాన్ని కత్తరిస్తాయి. అదేవిధంగా కొరుకుతాయి. ఆహారాన్ని కొరికేవి, మరి కత్తరించేవి ఏవి అంటే కుంతకాలు. నెక్స్ట్ వచ్చేసి రదనికలు. రదనికలని అవి యొక్క విధి ఏంటంటే ఆహారాన్ని చీల్చుతాయి. అదేవిధంగా ఆహారాన్ని గుచ్చుతాయి. ఏంటివి రదనికలు. నెక్స్ట్ వచ్చేసి అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఇవి ఏంటి అంటే నమిలి విసిరేసేస్తాయి. ఆహారాన్ని నమిలి విసిరేటువంటి దంతాలు ఏవి అంటే అగ్రచర్వణకాలు మరియు చర్వణకాలు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ దంతక్షయం అని చెప్పేసి మనకొక చిన్న టాపిక్ ఇచ్చినాడు. అది కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి. చూడండి. దంతక్షయం అంటే ఏంటి అంటే, మనం ఏదైనా ఒక ఆహారాన్ని తీసుకున్నప్పుడు జనరల్‌గా కొన్నిసార్లు వాటర్ తాగడం మర్చిపోయినారనుకోండి. చాక్లెట్స్ గానీ, లేదంటే ఏదైనా గానీ ఫుడ్ తీసుకున్నాక ఆహారం వాటర్ సరిగ్గా తాగకపోతే ఏమవుతదంటే, మరి దంతాల పైన మనకి ఆహారం అక్కడక్కడ ఉండిపోతది. ఇరుక్కుపోయి ఉంటది ఆహారం అనేది. మీరేం జేస్తారు జనరల్‌గా చాక్లెట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాక్లెట్ అక్కడక్కడ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయింది. పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు ఈ చాక్లెట్ నుంచి ఏమవుతదంటే చక్కెరలనేవి విచ్ఛిన్నమవుతాయి. ఆహారంలో ఉండేటువంటి చక్కెరలనేవి విచ్ఛిన్నమవుతాయి. ఎప్పుడైతే ఆహారంలోని చక్కెరలు విచ్ఛిన్నమైతాయో ఏం రిలీజ్ అయితాయంటే ఆమ్లాలు అనేవి రిలీజ్ అయితాయి. యాసిడ్స్ అంటాం గదా! మరి ఎప్పుడైతే ఈ దంతం మీద యాసిడ్స్ అనేవి రిలీజ్ అయితాయో మెల్లగా మెల్లగా ఏమవుతదంటే చూడండి దంతం అనేది ఎలా డ్యామేజ్ అయితూ వస్తుందో ఇలా దంతం అనేది డ్యామేజ్ అయితది. దీన్నే మనం ఏమంటామంటే దంతక్షయం అని పిలుస్తాం. ఓకేనా? ఇది వన్ డేలో జరిగేటువంటి ప్రాసెస్ కాదు. మెల్లమెల్లగా ఎక్కువగా జంక్ ఫుడ్ తినేవాళ్ళు, చాక్లెట్స్ తినేవాళ్ళు వీళ్ళలో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. సో, అది అన్నమాట దంతక్షయం సంబంధించి. ఓకే. నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్ ఉంది అక్కడ ఏంటి అంటే 2 దంతాల మధ్యలో చిక్కుకున్నటువంటి ఆహారాన్ని లేదంటే ఆహార కణాలను తీయడానికి ఉపయోగించేటువంటి బలమైన దారాన్ని ఏమంటారు అని జెప్పేసి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. 2 దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను తీసివేయడానికి వాడేటువంటి బలమైన దారాన్ని ఏమని పిలుస్తాము అంటే మనము డెంటల్ ఫ్లాస్ అంటాం. ఏమంటాం? డెంటల్ ఫ్లాస్. చాలా ఇంపార్టెంట్. డెంటల్ ఫ్లాస్ అంటాం ఆ దారాన్ని. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి జీర్ణాశయం గురించి ఉంది. అంటే జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి భాగాల గురించయితే ఉంది. అందులో మీకి కొంచెం అర్థమయ్యే విధంగా కొద్దిగా డయాగ్రమాటిక్‌గా చెప్తాను. ఒకసారి చూడండి. చూడండి. జీర్ణాశయం అంటున్నాం. జీర్ణాశయం ఎలా ఉంటుందంటే మందంపాటి గోడలను కలిగి ఉంటుంది. జీర్ణాశయం గోడలు ఎలా ఉంటాయంట? చాలా మందంగా ఉంటాయి. ఓకేనా? జీర్ణాశయం యొక్క గోడలు చాలా మందంగా ఉంటాయి. అదేవిధంగా ఇది ఏ ఆకారంలో ఉంది? చదునైన జే ఆకారంలో ఉంది. చదునైన జే ఆకారం అంటే ఆహ్, ఇట్లా వంపు. చూడండి ఇది జే ఆకారంలో ఉంది గదా! చదునైన జే ఆకారము. అదేవిధంగా ఆహార నాళంలో అత్యంత విశాలమైన భాగము ఏది అంటే గూడా జీర్ణాశయము. ఓకేనా? ఆహార నాళంలో అత్యంత విశాలమైన భాగము ఏది అంటే మనకి జీర్ణాశయము. మరి జీర్ణాశయంలో మనము 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల. ఓకేనా? జీర్ణాశయంలో శ్లేష్మం అనేది ఉత్పత్తవుతది. ఓకేనా? అదేవిధంగా హెచ్‌సీఎల్ అనేది ఉత్పత్తవుతది. అదేవిధంగా మరి జీర్ణాశయంలో ఇంకా ఏంటి? జీర్ణ రసాలనేవి ఉత్పత్తి అవుతాయి. కదా! మరి శ్లేష్మం అనేది ఒక విధిని నిర్వర్తిస్తది. హెచ్‌సీఎల్ అనేది ఒక విధిని నిర్వర్తిస్తది. అదేవిధంగా జీర్ణ రసాలనేవి ఒక విధిని వేరు వేరు విధుల్ని నిర్వర్తిస్తాయి. మరి శ్లేష్మం అనేది ఏం చేస్తదంటే జీర్ణాశయపు గోడలకు రక్షణగా ఉంటది. ఈ శ్లేష్మం అనేది. ఓకేనా? అదే హెచ్‌సీఎల్ వచ్చేసి మరి జీర్ణాశయంలో ఉండేటువంటి ఆహారంలో బ్యాక్టీరియాని చంపుతది. హెచ్‌సీఎల్ అనేది. జీర్ణ రసాలనేవి ఏం చేస్తాయంటే ఆహారంలో ఉన్నటువంటి ప్రోటీన్స్‌ని జీర్ణం చేస్తాయి. ఓకేనా? ఆహారంలో ఉన్నటువంటి ప్రోటీన్స్‌ని జీర్ణ రసాలనేవి జీర్ణం చేస్తాయి. ఓకే. నెక్స్ట్ చూడండి.
చిన్న పేగు ఎంత లెంత్ ఉంటదంటే 7.5 మీటర్ల పొడవుంటుంది. మరి ఆహార నాళంలో అత్యంత పొడవైన భాగం ఏది అంటే మనకు చిన్న పేగనమాట. ఎంత 7.5 మీటర్లు. ఓకేనా? నెక్స్ట్ కాలేయము మరియు క్లోమం గురించి ఇవ్వడం జరిగింది. కాలేయము, క్లోమము ఇవి కూడా మనము కొంచెం డయాగ్రమాటిక్‌గా చూద్దాం. కాలేయం. కాలేయం ఏ రంగులో ఉంది? ఎర్రటి గోధుమ వర్ణము కదా! మీకు కనిపిస్తుంది కదా! ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంది. అదేవిధంగా కాలేయంకి మరొక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే శరీరంలోనే అతి పెద్ద గ్రంథి. ఏది? కాలేయము. శరీరంలోనే అతి పెద్ద గ్రంథి ఏది అంటే మనకు కాలేయము. మరి కాలేయం దేన్ని స్రవిస్తది అంటే పైత్య రసాన్ని స్రవిస్తుంది. కాలేయం దేన్ని స్రవిస్తుంది? పైత్య రసాన్ని స్రవిస్తుంది. ఓకేనా? ఈ పైత్య రసం అనేది ఎక్కడ నిల్వ చేయబడతదంటే పిత్తాశయంలో నిల్వ చేయబడతది. ఓకేనా? మరి ఈ పిత్తాశయంలో నిల్వ చేయబడినటువంటి పైత్య రసము ఏం చేస్తదంటే ఆహారంలో ఉన్నటువంటి కొవ్వుల పైన చర్య జరుపుతుంది. ఓకేనా? ఆహారంలో ఉన్నటువంటి కొవ్వుల పైన చర్య జరుపుతుంది. ఇది మనకు కాలేయంకి సంబంధించి. నెక్స్ట్ క్లోమం చూడండి. ఇక్కడ క్లోమం వచ్చేసి మీగడ వర్ణం గల గ్రంథి. ఓకేనా? మీగడ వర్ణం. మీకి కలర్ చూసినా మీకు అర్థమైపోతుంటది. మీగడ వర్ణం గల గ్రంథి. ఇది వచ్చేసి దీని యొక్క విధి ఏంటి అంటే పిండి పదార్థాలు, అదేవిధంగా ప్రోటీన్లు, అదేవిధంగా కొవ్వుల పైన చర్య జరుపుతుంది. ఓకేనా? ఆహారంలో ఉన్నటువంటి పిండి పదార్థాలు, ప్రోటీన్లు మరియు క్రొవ్వుల పైన చర్య జరుపుతుంది. ఓకేనా? ఇది క్లోమంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది 10th క్లాస్‌లో బాగా డీటెయిల్డ్‌గా చదువుతాము. అక్కడ ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. 1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ జీర్ణాశయ గాయం వల్ల అమెరికన్ ఆర్మీ డాక్టర్ అయినటువంటి విలియం బ్యూమాంట్ ఏం చేసినాడంటే జీర్ణాశయ పనితీరును కనుగొన్నాడు. ఓకేనా? అంటే అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనేటువంటి వ్యక్తి జీర్ణాశయ గాయం వల్ల ఎవరి దగ్గరికి వచ్చినాడు? విలియం బ్యూమాంట్ దగ్గరికి వచ్చినాడు. మరి ఈ విలియం బ్యూమాంట్ జీర్ణాశయానికి అసలు గాయం ఎలా తగిలింది అని కనుక్కునేటువంటి ప్రాసెస్‌లో ఈయన ఏం కనుక్కున్నాడంటే జీర్ణాశయం యొక్క పనితీరును కూడా ఈయన కనుక్కోవడం జరిగిందనమాట. కాబట్టి జీర్ణాశయం యొక్క పనితీరును కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే విలియం బ్యూమాంట్. ఇయర్ చాలా గుర్తుపెట్టుకోండి. 1822. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. కార్బోహైడ్రేట్స్ అంటున్నాం. కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటి అంటే మనకి గ్లూకోజ్ అనమాట. పిండి పదార్థం. ఓకేనా? పిండి పదార్థం అనేది గ్లూకోజ్. నెక్స్ట్ ప్రోటీన్స్ అనేటివి ఏంటివంటే అమైనో యాసిడ్స్ అనమాట. ఓకేనా? మనం నత్రజని సంబంధిత పదార్థాలు అని కూడా చెప్పినాం. అమైనో యాసిడ్స్. అదే ఫ్యాట్స్ అనేటివి ఏంటంటే క్రొవ్వులు, గ్లిజరాల్లు. ఓకేనా? క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్స్‌గా ఉంటుంది ఫ్యాట్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి స్వాంగీకరణం చాలా ఇంపార్టెంటు. స్వాంగీకరణం. స్వాంగీకరణం అంటే ఏంటి అంటే మరి జీ జీర్ణమైంటది కదా ఆహారము. జీర్ణమైనటువంటి ఆహారం అనేది రక్తనాళాల ద్వారా గ్రహించడాన్ని ఓకేనా? జీర్ణమైనటువంటి ఆహారం అనేది రక్తనాళాల ద్వారా గ్రహించడాన్ని ఏమంటామంటే స్వాంగీకరణం అంటాం. ఓకేనా? మరి ఇప్పుడు గ్లూకోజ్ గ్లూకోజ్ గ్లూకోజే కదా జీర్ణమైనటువంటి ఆహారం అనేది లాస్ట్‌కి గ్లూకోజ్‌గా మరి స్టోర్ అయి ఉంటది. మరి రక్తనాళాల ద్వారా పోతుంది అంటున్నాం. రక్తనాళాలు గ్రహిస్తుంది అంటున్నాం. మరి అంటే గ్లూకోజ్ అనేది రక్తనాళాల్లోకి పోతది. రక్తనాళాల్లో ఏముంటది? రక్తం ఉంటది. ప్లస్ ఏంటి? హిమోగ్లోబిన్ ఉంటది. హిమోగ్లోబిన్ దేన్ని మోసుకొని పోతుంటది? ఆక్సిజన్‌ని మోసుకొని పోతుంటది. అంటే ఇక్కడ ఏమైతది? రక్తంలో ఆక్సిజను మరియు గ్లూకోజ్ అనేవి చర్య చెందుతాయి. ఓకేనా? ఆక్సిజను మరియు గ్లూకోజ్ అనేవి చర్య చెంది నీకు ఏం విడుదల చేస్తది? కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు శక్తిని విడుదల చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. గ్లూకోజు ఆక్సిజన్‌తో చర్య చెంది
ఏం రిలీజ్ చేస్తది? కార్బన్ డయాక్సైడ్‌ని, అదేవిధంగా నీటిని, అదేవిధంగా శక్తిని విడుదల చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పెద్ద పేగు. పెద్ద పేగు ఎన్ని మీటర్లు? 1.5 మీటర్లు ఉంటుంది. ఓకేనా? మరి పెద్ద పేగు యొక్క విధి ఏంటి అంటే మనకి నీరు, లవణాలను శోషణ చేసుకుంటది. అంటే మిగిలిపోయినటువంటి వ్యర్థంలో ఇంకా ఏమైనా నీరు, లవణాలు ఉంటే వాటిని పునఃశోషణ అనేది చేస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి డయేరియా. అతిసారం అంటున్నాం. అసలు డయేరియా అనేది ఎలా సంభవిస్తుంది అంటే, మనకి ఆహారం ఇన్ఫెక్షన్ వల్ల అయినా, లేదంటే ఫుడ్ పాయిజన్ అయినా, లేదంటే అజీర్తి తిన్నది సరిగ్గా అరగకపోతే కూడా మనకు డయేరియా అనేటువంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి ఓఆర్ఎస్ అంటే ఏంటి అంటే, నీటిలో ఉప్పు మరియు చక్కెర కలిగినటువంటి ఒక ద్రావణాన్నే మనం ఏమంటామంటే ఓఆర్ఎస్ అంటాం. జనరల్‌గా మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ చూస్తుంటాం కదా! ఓఆర్ఎస్ ప్యాకెట్స్ దొరకకపోతే ఏం చెప్తారు? గ్లాస్‌లో నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర ఏసుకొని తాగు. కళ్ళు తిరగడం అట్లాంటివి కొంచెం తగ్గిపోతాయి అంటారు. కాబట్టి ఓఆర్ఎస్ అంటే ఏంటి అంటే నీటిలో ఉప్పు మరియు చక్కెర కలిపినటువంటి ఒక ద్రావణం అని. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గడ్డి తినే జంతువులు ఆహారాన్ని ప్రథమ అమాశయ భాగంలో నిల్వ చేసి తర్వాత నెమరు వేస్తాయి. కాబట్టి గడ్డి తినే జంతువులు ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేస్తాయంట? ప్రథమ అమాశయ భాగంలో. ఓకేనా? దీనినే ఏమంటాము? కర్డ్ అని పిలుస్తాము. ప్రథమ అమాశయ భాగంలో ఉన్నటువంటి ఆహారాన్ని ఏమని పిలుస్తాము? కర్డ్ అని పిలుస్తాం. మరి ఇక్కడ మనం ప్రథమ ఆమాశయంలో కర్డ్ అంటున్నాం గదా! మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో నోటిలో ఉండేటువంటి ఆహారాన్ని ఏమని పిలుస్తామంటే బోలస్ అంటాం. నోటిలో ఉండేటువంటి ఆహారాన్ని బోలస్ అంటాం. అదే జీర్ణాశయంలో ఉండేటువంటి ఆహారాన్ని ఏమని పిలుస్తామంటే కైమ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కైమ్ అని పిలుస్తాం. మనం 10థ్ క్లాస్ డిస్కస్ చేసేటప్పుడు ఇవి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి. మరి అమాశయ భాగంలో సెల్యులోజ్‌ను జీర్ణం చేసేటువంటి బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. ఓకేనా? మరి సెల్యులోజ్ అనేది మన హ్యూమన్ బాడీలో డైజెస్ట్ అవ్వదు. కానీ ఇక్కడ చూడండి ఏవి నెమరు వేసే గడ్డి తినే జంతువుల్లో అమాశయ భాగంలో సెల్యులోజ్‌ను జీర్ణం చేసుకునేటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయంట. కాబట్టి వాటిలో సెల్యులోజ్ అనేది ఈజీగా జీర్ణమైపోతది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గుర్రము, కుందేలు వంటి జంతువులలో ఆహార వాహిక మరియు చిన్న పేగు మధ్యలో అందనాళం అనేటువంటి సంచి వంటి నిర్మాణం అనేది ఉంటది. కాబట్టి మనకు అడుగుతాడు. కింది వాటిలో అందనాళం అనేటువంటి పార్ట్ భాగం ఉన్నటువంటి జంతువులు ఏవి అంటే మనకి గుర్రము మరియు కుందేలు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అమీబాలోని రిక్తికలలో జీర్ణ రసాలనేవి ఉంటాయి. ఓకేనా? అమీబాలోని ఏ భాగాలలో జీర్ణ రసాలు ఉంటాయంటే రిక్తికలలో మరి తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని జీర్ణం చేసేటువంటి జీర్ణ రసాలనేవి మనకి రిక్తికలలో ఉంటాయి. రిక్తికలు అంటున్నాం. మరి మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం నైన్త్ క్లాస్ కణం అనేటువంటి లెసన్‌లో. ఏం చెప్పినాం రిక్తికలు అనేవి జంతు కణాలలో కన్నా వృక్ష కణాలలో రిక్తికలనేవి చాలా పెద్దవిగా ఉంటాయి అని మనం చెప్పుకోవడం జరిగింది. అప్పుడు ఏం చెప్పుకున్నాం రిక్తికలలో కణ రసం అనేది ఉంటది అని కూడా మనము డిస్కస్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఆవు పాల కంటే మేక పాలు తేలికగా జీర్ణమవుతాయి. కారణం ఏంటి అంటే వీటిలో కొవ్వులనేవి చాలా సరళంగా ఉంటాయి. మేక పాలలో కొవ్వులనేవి చాలా సరళంగా ఉంటాయి కాబట్టి తొందరగా జీర్ణమైపోతాయన్నమాట. ఈవెన్ కంపేర్ టు ద ఆవు పాలు. ఓకేనా? సో, ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు డిస్కస్ చేసిన తర్వాత ఒకసారి ఆ లెసన్‌ని చదవండి. మీకు ఈజీగా అర్థమైపోతది. కొన్ని చిన్న చిన్న పాయింట్స్ నేను ఏం డిస్కస్ చేయట్లేదనమాట. ఎందుకంటే అవి మీరు చదివినా కూడా అర్థమైపోతాయి.
సో, అట్లాంటి పాయింట్స్ అయితే నేనెక్కడ డిస్కస్ చేయలేదు. సో, ఇలా మీరు చదివితే డెఫినెట్‌లీ మీకు యూజ్ అవుతదని నేను అనుకుంటున్నా. కాబట్టి డెఫినెట్‌లీ వీడియోస్‌ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హావ్ ఎ నైస్ డే.